ఒక మాట డెఫినెట్గా మనం అనుకోవాలి. హైదరాబాద్లో ఇవాళ మౌలిక వసతులు, విద్య అన్నీ ప్రైవేటే, ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి, వైద్యం చుట్టూ 4 హాస్పిటల్ కడతామన్నటువంటి ప్లాను ఇంకా కూడా నడుస్తూనే ఉంది. ఇంకా ఏవి కూడా ఓపెన్ అయితే లేనటువంటి పరిస్థితి. ఉన్న స్ట్రెయిన్ అంతా కూడా గాంధీ మీద పడుతుంది. ఉస్మానియాలకు ఎవరైనా పోతే ఎప్పుడు పైకెళ్ళి కప్పు ఊడు పడుతుంది అనే టెన్షన్లో ఉస్మానియాకి పోవడం తగ్గిపోయింది. గాంధీ మీదనే మొత్తం ప్రెషర్ అయింది. వైద్యం, ఇక ఉపాధి, ఏవైతే జాబ్స్ చూడాలని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ ఐటీ అని ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళ మీద ఫోకస్ చేస్తే మిడ్ లెవెల్ ఎంప్లాయ్మెంట్ కానీ మిడ్ లెవెల్ ఆంటర్ప్రనర్స్ కానీ జరిగిందేమీ లేదు, చేసిందేమీ లేదు. దానికోసం ప్రయత్నం చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక చివరిగా ఒక ఇల్లు కావాలనేటటువంటి కళ ప్రతి ఒక్కరికి ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 1,00,000 ఇండ్లు కడతామని మొదలుపెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం 60,000 కట్టింది. కానీ 60,000లో ఇంకా ఖాళీగా ఇవ్వకుండా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ కట్టిన ప్రతి చోట ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు స్పెషల్గా హైదరాబాద్ కోసం అడిషనల్గా ఇవ్వాలి. హైదరాబాద్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి ఇల్లు లేనటువంటి వారికి ఇందిరమ్మ ఇల్లు స్పెషల్గా ఇవ్వాలి అర్బన్లో అనేటటువంటి డిమాండ్ నేను చేస్తూ ఉన్నాను. మరి शहर हमारा 400 साल पुराना है, बहुत ही बढ़िया शहर है, पूरे दुनिया में हैदराबाद का नाम से पहचानते. अब आजकल तो हैदराबाद बिरयानी हैज़ बिकम वन ऑफ द बेस्ट एंड मोस्ट वांटेड एंड लाइक डिश अक्रॉस द वर्ल्ड. ऐसे शहर में कितना लोगों को हेल्प मिल रहा, कितने लोगों को रोज़गारी के वास्ते सरकार से हेल्प मिल रहा और कितना बेसिक एम्यूनिटीज़ के वास्ते हेल्प मिल रहा, ये भी सोचने की बात है. जब इन सारे कोर इश्यूज़ पे हम गौर करेंगे तभी शहर हमारा अच्छा बन सकता. तो అల్టిమేట్గా జనం బాటలో అనేక విషయాలు తెలిసినాయి. ఈ విషయాలన్నిటి మీద మేము మళ్ళీ ఫాలో అప్ చేస్తాం, ఎక్కడికక్కడ వదిలిపెట్టాం. ఇవన్నీ వెంటబడి హైదరాబాద్ మొత్తంలో కూడా జాగృతి కమిటీస్ వేసుకుంటాం, పటిష్టం చేస్తాం. డివిజన్ లెవెల్, బూత్ లెవెల్ వరకు కూడా కమిటీస్ వేసి పటిష్టం చేసి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.